కీర్తనలు 30వ అధ్యాయం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించినావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నేను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దీని మీద హెడ్డింగ్ కనుక మనం చూస్తే గృహ ప్రతిష్టాన గానము దావీదు కీర్తన అని ఉంది. అంటే దావీదు గృహాన్ని ప్రతిష్ఠించిన సందర్భంగా రాసినటువంటి కీర్తన. దీని నేపథ్యం మనం 2 సమూయేలు 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చూడవచ్చు. సో కొన్ని వచనాలు అక్కడ చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమును పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏదైతే యెరూషలేము అనేటువంటి సియోను కోట, దానిని యెబూసీయులు ఆక్రమించుకుని ఉండగా వారిని ఓడించి దావీదు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడ కట్టినటువంటి దావీదు పురం అనేటువంటి దాంట్లో తన ఇంటిని కట్టుకున్నాడు. తర్వాత అక్కడే సియోను కొండ మీద దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమును నిలిపి, తర్వాత ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి కిర్జాత్ యారీము అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి సియోను కొండ మీద ప్రతిష్ఠించాడు. అది 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో దేవుని యొక్క మందసాన్ని తీసుకుని రావడానికి అవసరమైనటువంటి స్థలాన్ని ఆక్రమించుకోవటం. తర్వాత ఈ 5వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలీయుల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచిననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన తన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించెను. ఆ విధంగా దావీదు దేవుని చేత స్థిరపరచబడిన వాడే ఈ అధ్యాయంలో దేవుని యొక్క మందసాన్ని కూడా తీసుకుని వచ్చి సియోను పర్వతం మీద తను ముందుగా ప్రతిష్ఠించినటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో మందసాన్ని నిలిపించాడు. దానికి సంబంధించిన వివరాలు మనం 6వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథంలో చూడొస్తాం. అదే సందర్భంలో తన ఇల్లు కట్టుకున్న తర్వాత దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చినటువంటి సందర్భంలో రచించినటువంటి కీర్తనగా దీన్ని మనం చూడవచ్చు. సో అందుచేతనే ఇది గృహ ప్రతిష్టాన గానం అని వ్రాయబడింది. తర్వాత మొదటి వచనం, 30వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను. ఈ యెబూసీయులందరినీ కూడా ఓడించి దేవుని యొక్క హస్తాన్ని రుచి చూచి అంతకు మునుపు అనేక తరముల వారు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని యెబూసీయులు ఏలుతున్నటువంటి యెరూషలేముని ఆక్రమించుకునేటువంటి విషయంలో సఫలీకృతులు కాని సమయంలో దేవుడు అతనికి తోడుగా ఉండి దేవుడు తనకు నివాస స్థలంగా కోరుకున్నటువంటి యెరూషలేముని దావీదు ఆక్రమించుకొని అక్కడ స్థిరపరచబడిన తరువాత మనం చదివినటువంటి 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇశ్రాయేలీయుల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచిననియు, ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించెను. నన్ను నా శత్రువుల విషయమైన
నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని చెప్పబడిన దాంట్లో అది అర్థం. అందుకై నేను కొనియాడుతున్నాను. 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ విషయాలన్నిటిలో కూడా ఒక దేవునికి ముఖ్యమైనటువంటి నివాస స్థలంగా కోరుకున్నటువంటి దానిని మరి అంతకు మునుపు అనేక కారణాల చేత సౌలు కానీ వేరేవారు కానీ ఎవరు ఆక్రమించుకొనలేనటువంటి స్థలాన్ని దావీదు తను రాజుగా ప్రష్టాభిషేకం పొందిన తర్వాత చేయబడిన తర్వాత మొట్టమొదటిగా కావించినటువంటి కార్యము ఆ యెరూషలేము అనేటువంటి ప్రాంతాన్ని యెబూసీయుల చేతిలో నుండి ఆక్రమించుకోవటం. దావీదు దానికి ఏం చెప్తున్నాడంటే, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఏదైనా సరే దేవుడు మన జీవితంలో జరిగించాలని కోరుకున్నది, మన హృదయాలలో ఆయన ప్రతిష్ఠించబడాలనేటువంటి ఉద్దేశించినటువంటిది, దానికి అవసరమైనటువంటి స్థలాన్ని సిద్ధపరచడం అనేటువంటిదే మన హృదయంలో అంతకు మునుపున్నటువంటి ప్రతి సంబంధమైనటువంటి రోగం, ఆత్మ సంబంధంగా ఆయనతో పాటుగా సరైన నడవ లేకుండా ఉన్నటువంటి స్థితిలో నుంచి స్వస్థపరచబడటం. దావీదు చెప్తున్నాడు, నీవు నన్ను స్వస్థపరిచితివి అంటే ఇప్పుడు నా హృదయంలో ఇశ్రాయేలుల మధ్యలో నీవు కోరుకున్నటువంటి స్థలంలో ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించి, ఏదైతే స్థలాన్ని నువ్వు కోరుకుంటావో దాన్ని ఆక్రమించుకొని మందసాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటిది ఇశ్రాయేలీలందరికీ కూడా స్వస్థపరచబడినటువంటి, నీతో సరైన విధంగా ఆరోగ్యకరంగా మరి నువ్వు కోరిన విధంగా జీవించగలగటానికి వేయబడినటువంటి నూతనమైనటువంటి శక ప్రారంభం. అటువంటిది మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రభు యొక్క అధికారాన్ని, ప్రభుత్వాన్ని మన హృదయాలలో, మన జీవితంలో ప్రతిష్ఠించుకున్నటువంటి సందర్భమే మన ఆత్మ సంబంధమైనటువంటిది. మరి అనేక విషయాలలో దేవుని ఎదుట బలహీనంగా ఉండి నడవలేనటువంటి స్థితి నుంచి స్వస్థపరచబడినటువంటిది. అంటే దావీదు తన జీవితంలో ఏదైనా తప్పులు పొరపాట్లు అనేటువంటి విషయాలు మాట్లాడట్లేదు, కానీ ఏదైతే దేవుడు కోరుతున్నాడో అది తీసుకుని వచ్చి మరి ఆరోగ్యకరమైన విధంగా దేవునితో సరైనటువంటి సంబంధంతో జీవించగలగటానికి అవసరమైనటువంటి దానిని గుర్తు చేసుకొని దాని విషయంలో స్వస్థపరిచితివి అని చెప్తున్నాడు. 3వ వచనం, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తువి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ 2వ సమూయేలు 6వ అధ్యాయంలో కనుక చూస్తే 6వ వచనం, వారు నాకోను కళ్ళెమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగు చేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ సందర్భంలో ఉజ్జా తన చేయి చాపి దేవుని మందస్సాన్ని పట్టుకొనడం ద్వారా దేవుడు అక్కడికక్కడే అతన్ని ముత్తినప్పుడు అతను చనిపోయాడు. కానీ అదే అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, తరువాత దావీదు ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించుచున్న సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదా నుండి ప్రయాణమైన. నిజానికి చూస్తే దావీదు ఈ పనిని పురమాయించి ఇదంతటిని కూడా ప్రారంభించింది. కానీ మార్గం మధ్యలో ఉజ్జా చెయ్యి ఆ మందసాన్ని పట్టుకునడానికి ప్రయత్నం చేసిన సందర్భంగా దేవుడు అతన్ని మత్తాడు. కానీ దావీదు తన మనసులో ఏమనుకుంటున్నాడంటే, నిజానికి చూసినట్లయితే నేను చేసినటువంటి పనిలో ఈ జరిగిన పొరపాటును బట్టి నేను కూడా అంతే బాధ్యతను, కానీ నీవు నన్ను మొత్తకుండా, నన్ను పాతాళంలో పడిపోకుండా నన్ను కీర్తించింది, నన్ను బ్రతికి లేవనెత్తావు, అందువల్ల నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు, అంటే నన్ను కాపాడావు, అది దాన్ని బట్టి నీకెంతో వందనాలని చెప్తున్నాడు. 4వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించుడి. అలా తీసుకొని ఆ పెరెజ్ ఉజ్జా అనేటువంటి స్థలంలో మరలా 3 నెలలు ఓబేదేము అనేటువంటి ఇంటి వారిలో ఉండిన తరువాత అక్కడ దాని తర్వాత 3 నెలల తర్వాత దావీదు మళ్ళా మందసాన్ని తీసుకుని వచ్చాడు యెరూషలేములోనికి. ఆ సందర్భంగా చెప్తున్నాడు, ఈ
నేను చనిపోవలసింది, కానీ దేవుడు నన్ను మొత్తకుండా బ్రతికించాడు. దానికి అలా సజీవుడిగా నన్ను ఉంచినటువంటి దానిని బట్టి ఇప్పుడు మరలా మందసాన్ని నేను తీసుకుని వచ్చి సియోను పర్వతం మీద ప్రతిష్ఠించగలిగేటువంటి విధంగా దేవుడు మార్గాన్ని తెరిచున్నాడు కనుక ఆయనను మనందరం కలిసి కీర్తించుదామని చెప్తున్నాడు. 5వ వచనం, ఆయన కోపము నిమిషమాత్రమునను, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెనను, ఉదయమున సంతోషం కలుగును. పెరెజ్ ఉజ్జా అనేటువంటి స్థలంలో ఉజ్జా చనిపోవటం అనేటువంటిది దావీదు ఏ విధంగా పరిగణిస్తున్నాడంటే అది ఒక నిమిషంలో జరిగినటువంటి విషయం. కానీ దాని తర్వాత మరలా ఆయన కోపగించుకోకుండా దావీదు వారందరూ కూడా వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొచ్చే విషయంలో దేవుడు వాళ్ళందరికీ సహాయపడి నడిపించాడు. కనుక అది సాయంకాలం ఏడుపు వచ్చినప్పటికీ కూడా ఉదయమున సంతోషం కలుగజేశాడు. అంటే మరలా 3 నెలల తర్వాత వారందరూ కూడా మందసాన్ని తీసుకొని రాగలిగారు. తర్వాత అందుకనే 12వ వచనంలో వాడు చెప్తున్నాడు, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ నిత్యము నేను స్తుతించెదను. అంటే అప్పుడు మరలా ఆ ఉజ్జా చనిపోయినప్పుడు కనుక తన హృదయంలో కలిగినటువంటి దిగులు ఏదైతే ఇది నేను చేయగలనా లేదా, దేవుడు మనకు తోడుగా ఉండే మందసాన్ని తీసుకుని రావడానికి సహాయపడతాడా లేదా అనేటువంటి భారయుక్తమైనటువంటి మనసుతో అతడు చూసినప్పుడు ఆ 3 నెలలు ఇట్టే గడిచిపోయిన తర్వాత చెప్తున్నాడు, నువ్వు నాకు గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపజేస్తున్నావు. ఇక్కడ మరలా చూడండి 2వ సమూయేలు 6వ అధ్యాయం 12వ వచనం, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఉబేదేము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునికి వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఉబేదేము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. తర్వాత 14వ వచనంలో ఉంది, దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇక్కడ మనం చదివినటువంటి 5వ వచనంలో కానీ ఉదయమున సంతోషం కలుగును, లేక 12వ వచనంలో నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపచేసినావు అంటే ఆ ఉజ్జా చనిపోయి మరలా ఓబేదేదేము ఇంటిలో 3 నెలలు ఉండిన కాలంలో దావీదు దాన్ని అంతటిని కూడా దుఃఖ సమయంగా పరిగణించి తర్వాత మరలా ఓబేదేదేము ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించున్నాడనే సంగతి తెలుసుకొని తను ఏఫోదును ధరించుకొని సంతోషంతో ఆ మందస్సాన్ని తీసుకొని వస్తూ పాడినటువంటి సందర్భంగా తను చెప్తున్నాడు, నాకు ఆ గోనె పట్టను విడిపింపజేసి సంతోష వస్త్రమును ధరింపజేసేవి. తర్వాత 30వ అధ్యాయం 6వ వచనం, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమును అనుకుంటుని. యెహోవా అప్పుడు ఈ యెరూషలేమును పట్టుకుని మందసాన్ని తీసుకుని రావడానికి ప్రారంభించిన సందర్భంలో లేక ఫిలిష్తీయుల చేత 2 సార్లు దేవుని యొక్క సహాయతను బట్టి వారిని ఓడించిన సందర్భంగా తను అనుకున్నాడు, ఎప్పటికీ నేను ఇలాగే ఉంటాను, ఎప్పుడు ఇంకా నా జీవితంలో కదలను అని అనుకున్నాడు. కానీ ఉజ్జా విషయంలో చనిపోయినటువంటి సందర్భం అతనికి మనసులో చాలా కలత తీసుకొచ్చింది. మరి నేను ఎప్పుడు కూడా అంతకు మునుపు నా జీవితంలో జరిగించిన విజయాలు, దేవుడు నాకు తోడుగా నన్ను నడిపించినటువంటి సందర్భాన్ని బట్టి నా హృదయంలో ఎల్లప్పుడూ కూడా నేను స్థిరంగా ఉంటానని అనుకోకూడదు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తెరిగి సరైన విధంగా నడుచుకోనకపోతే మరలా దేవుడు ఏ విధంగా ఉజ్జా విషయంలో జరిగించాడో అటువంటిది నాకు త్రుటిలో తప్పిపోయింది. అలా నాకు కూడా రకరకాలైనటువంటి సందర్భాలలో జరిగేటువంటి అవకాశం ఉన్నది కనుక నా హృదయంలో ఎప్పుడు కూడా నేను అలా అనుకోకూడదు అని చెప్తున్నాడు. అంటే మనం ఏ విధంగా అనుకోవాలంటే మరి దేవుడు మనల్ని నడిపించుతున్నటువంటి సందర్భాలన్నిటిలో కూడా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి కలిగినటువంటి మన ఆనందభరితమైనటువంటి హృదయాన్ని, సేవను మనం దేవుని వైపు మొగ్గు చూపినప్పుడల్లా ఎక్కడైనా సరే నేను కదలను, నేను అన్నిటినీ సరిగానే చేయగలను, నా జీవితం సరిగానే ఉన్నది, నేను చేసినదంతయు కూడా మరి దేవుడికి ఆమోదకరంగా కనబడుతున్నది అనేటువంటి మనసులోనికి మనం రాకుండా కేవలము విధేయులమై దీనత్వంతో ప్రభువు చేత ప్రతిరోజు నడిపించబడాలనేటువంటి మనసుతో మాత్రమే మనం ఆయన వైపు చూడాలి. గతంలో ఏ విధంగా జీవించున్నామో అది కాకుండా
ఈ రోజున రేపు ఏ విధంగా ప్రభు ద్వారా నడిపించబడాలనేటువంటి మనసు కలిగిన వారంగా మనం మన హృదయంలో ఉండాలి. 7వ వచనం, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకునేటప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివైండువు. నా ప్రాణము మౌనముగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. కనుక ఇక్కడ సందర్భం అంతటినీ కూడా గుర్తు చేసుకొని తిరిగి తను ఆ ఉజ్జా చనిపోయిన తరువాత ఆ 3 నెలల కాలంలో తన హృదయ భారాన్ని అంతటినీ కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి చేసినటువంటి ప్రార్థన ఈ 4 వచనాలలో మనం చూడగలుగుతున్నాం. అలా అయిన తర్వాత ఆ ఓబేదేదేం ఇంటి వారిని ఆశీర్వదించినటువంటి దానిని గుర్తు చేసుకొని దేవుడు కరుణించున్నాడనేటువంటి మనసుకు తెచ్చుకున్నవాడై మరలా తాను వెళ్ళి తనకు కలిగినటువంటి పరివారంతో మరి ఆ దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి యెరూషలేము పర్వతం మీద దాన్ని స్థిరపరిచిన వాడుగా, ప్రతిష్ఠించిన వాడుగా మనం చూస్తాం. సీయోను కొండ మీద చేసినప్పుడు తన ప్రార్థన ఆలకించినట్లుగా, ఆ 3 నెలల కాలంలో తను మొరపెట్టినట్లుగాను, తర్వాత ఓబేదేదేం ఇంటి వారిని ఆశీర్వదించినప్పుడు తన ప్రార్థన ఆలకించినట్లుగాను, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన వాడే మందసాన్ని తీసుకుని వచ్చి సంతోష వస్త్రాన్ని ధరింపచేసి ఉత్సాహ గానములతో దేవుని యొక్క మందసాన్ని తిరిగి తీసుకుని వచ్చి తాను ముందుగా సిద్ధపరిచినటువంటి స్థలంలో దాన్ని ప్రతిష్ఠించున్నాడు. మనం ఇక్కడ ఈ అధ్యాయంలో దావీదు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనను బట్టి ఆ సందర్భాలలో ఏ విధంగా మనసు కలిగి ఉన్నాడు అంటే, తనకు కలిగినటువంటి జయాల్లోనేమన్నా మనసులో నేను ఇంకెప్పటికీ కదలను అనుకున్నాడు. తర్వాత యుద్ధాలలో ఫిలిష్తీయుల చేతిలో కానీ యెబూసీయుల చేతిలో నుంచి కానీ జయం పొందినప్పుడు దేవుడు తను స్థిరపరిచున్నాడని అనుకున్నాడు. అటువంటి సందర్భంలో మరి ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నంలో ఉజ్జా చనిపోయినప్పుడు దాదాపుగా నేను చనిపోయిన వాడినిగా అతడు ఎంచుకున్నాడు. మనం దావీదు యొక్క మనసు 2వ సమూయేలు 5-6 అధ్యాయాల్లో ఏ విధంగా ఉందో ఒక్కొక్క వచనంలో ఏ ఏ సందర్భానికి సహితంగా అతడు మాట్లాడుతున్నాడో మనం చూడగలుగుతున్నాం. అదంతా కూడా విశ్వాసమైన మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. దేవుడు మనల్ని పిలుచుకొని ఏర్పరచుకున్న తర్వాత తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి నడిపించేటువంటి సందర్భాలలో అనేకసార్లు అనేక విషయాల మీద మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. దానిని బట్టి మనం నిన్నటి వరకు జరిగించి అన్నిటిలో కూడా మన పాప గుణములు లేక పాపం చేసే అలవాట్లు లేక ఇతర విషయాలను బట్టి ప్రత్యేకపరుచుకుని దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్న సందర్భంలో ఎప్పుడైనా సరే మన హృదయంలో నేను ఇంకా స్థిరపరచబడ్డాను, నేను అన్నీ నేర్చుకున్నాను, నేను ఇంకెప్పుడు కదిలించబడను అని అనుకున్నట్లయితే అది పొరపాటు. అందుకని పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా తాను నిలబడుతున్నానని అనుకున్న ఎడల వాడు పడిపోకుండా చూసుకునేవాళ్ళు. మన హృదయంలో కూడా అటువంటి భావన వచ్చేటువంటి అవకాశాలు మనకున్నాయి. కనుక ఏదైతే దేవుడు మన ద్వారా జరిగించాడో లేక మనలో జరిగించాడో దానిని బట్టి మనం అతిశయపడక, మనం ఎప్పటికీ కదిలించబడమని నేను అనుకోకుండా, తర్వాత గలతీ పత్రికలో కూడా 6వ అధ్యాయంలో పౌలు ఇంకో చోట చెప్తున్నాడు, ఎవరైనా సరిగా ఉన్నట్లయితే మరి వాళ్ళు కూడా పడిపోయే అవకాశం ఉన్నదనేటువంటి దానిని గుర్తెరిగి దీనత్వంతో పడిపోయిన వారి విషయంలో మరలా వారిని సరైన దారికి తీసుకొని రావాలని గలతీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు. కనుక మన హృదయం దేవుని పక్షంగా అన్ని విషయాలలో కూడా ఏ విధంగా స్థిరంగా ఉన్నది, నిలబడి ఉన్నది, తర్వాత పొంచి ఉన్నటువంటి ప్రమాదంలో అవి అన్నీ మనకి తెలియవు కనుక కాపాడబడి దీనత్వంలో ప్రభు యొక్క హస్తం చేత మాత్రమే ప్రతిదానిని జరిగించుట అనేటువంటిది అభ్యాసపూర్వకంగా మన దినదిన జీవితంలో కలిగి ఉండాలి. అలాంటి వారు ఆ మనసును చూచినప్పుడు దేవుడు వారిని తన యొక్క మందస్వాన్ని లేకపోతే దేవుని యొక్క మందిరంలో చక్కగా ఆయన యొక్క పరిచర్యకు వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. దానికి మునుపు, ఆ విధంగా వాడబడటానికి మునుపు మన హృదయం దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ప్రతిరోజు ఆయనను ప్రేమించి ఆయన ఇష్ట ప్రకారంగా జీవించాలనేటువంటి మనసు ఎప్పుడైతే ఉంటుందో
వారిలో తన యొక్క కార్యాన్ని జరిగించి ఆ జరిగించిన కార్యానికి మరి పరిమాణంగా ఆయన యొక్క పరిచర్యలో కూడా వాడుకునేవాడుగా ఉంటాడు ఆ మందిర ప్రతిష్టానానికి సంబంధించి. అప్పుడు మనం కూడా ఈ కీర్తన పాడవచ్చు. మనల్ని ఏ విధంగా రక్షించి ఉద్ధరించున్నాడు, మనం అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం నుంచి సంపూర్ణంగా విడుదల పొంది స్వస్థపరచబడ్డాము. తర్వాత మనకు దేవుడు అనుగ్రహించిన దాంట్లో దినదినము ఆయనను అధికారిగా రాజుగా ప్రతిష్ఠించి ఆయన మన హృదయాలలో నివసించాలని కోరుతూ మన గృహం అనేటువంటి మన యొక్క హృదయంలో ఆయనను ప్రతిష్ఠించి దానికి సంబంధించినటువంటి సంతోష గానములతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఇతరులతో కూడా కలిసి ఆయన మనందరి మధ్యలో నివసించుట అంటే సంఘానికి సంబంధించినటువంటి పరిచర్యలో ఏ విధంగా మనందరం ముందుకు కొనసాగాలో వాటన్నిటి విషయమే కూడా మనని నడిపించేవాడిగా ఉంటాడు. ఎక్కడైనా కనుక పొరపాట్లు కనుక జరిగి ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా దావీదు మొరపెట్టినట్లుగా మనం కనుక మొరపెట్టి ఆయన దీనత్వంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి ఓబేదేదేమి ఇంటి వారిని ఆశీర్వదించినట్లుగా మన హృదయాన్ని తేటపరిచి దేవుడు మనకు అప్పగించిన దాంట్లో మన వ్యక్తిగత జీవితంలో హృదయం లోపల దాని తర్వాత ఇతరులతో కూడా కలిసి ఆయన యొక్క పరిచర్యలో ముందుకు సాగే విషయంలో దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించగలడు. దేవుడి వాక్యమును ఆశీర్వదించిన కాక. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మేము దీని యొక్క వెలుగులో జీవించగలుగుటకు సహాయపడండి. పౌలుతో చెప్పినట్లుగా నేను వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు పరిగెత్తుతున్నాను కనుక మేము ఎల్లప్పుడూ కూడా జరిగించిన దాన్ని బట్టి జీవించిన దాన్ని బట్టి ఇక నేను స్థిరపరచబడి ఉన్నాను, కదిలించబడను అనే మనసులో నుంచి మాకు విడుదల కలుగు చేసి మేము బ్రతికి ఉన్న దినములన్నీ కూడా భయంతోనూ వణుకుతోనూ మా రక్షణను కొనసాగించుతూ మేము అపవాది యొక్క అంధకార సంబంధమైన ప్రభావం నుంచి పూర్తిగా తప్పించబడి మరి దీనత్వంతో ప్రార్థిస్తూ మా దినదిన జీవిత యాత్రను కొనసాగించగలుగుటకు మాకు కృప చూపించండి. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మమ్మల్ని పిలిచున్నావు. ఇప్పుడు మా హృదయాలలో మిమ్మల్ని ప్రతిష్ఠించుట అనే అనుభవాన్ని కలిగి రాబోయేటువంటి దినాల్లో పరలోక సంబంధమైన సియోను పట్టణంలో మేము కూడా మీ ఎదుట నిలబడగలగటానికి అవసరమైనటువంటి ప్రవర్తనను కలిగి జీవించుటకు మీ కృపను మాకు కనపరచమని వేడుకుంటున్నాం. ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా, ఆ ఉద్దేశాల యొక్క గ్రహింపులోనికి మేము రాగలిగి మా జీవితాలను ఆ గ్రహింపుకు క్రమబద్ధం చేసుకుని జీవించుటకు దినదినము మాకు కృప చూపించండి. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.